అందరికీ నమస్కారం. పిఠాపురం బహిరంగ సభలో బాలినేని రెచ్చిపోయారు. తన ప్రసంగంలో ఆద్యాంతం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ భారీ విమర్శలు గుప్పించారు. ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. చివరకు తన ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి కాజేశారని చెప్పి కూడా నిండు సభలో పవన్ కళ్యాణ్ గారి ముందు కూడా ఆయన బోరున ఏడ్చినటువంటి సందర్భాలు అయితే మనం పిఠాపురం సభలో చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మాస్ లీడర్. ఆయన 2024 వరకు కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. అయితే 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో అంట కాగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరటం జరిగింది. అయితే జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తరచూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం జరిగింది. వైసీపీలో తనతో పాటు పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, వారిపై తనతో కలిపి కూడా విచారణ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి సూటిగా సూచించినటువంటి సందర్భాలు పిఠాపురం సభలో చూస్తూ ఉన్నాం. బాలినేని బాగా ఎమోషనల్ అయినటువంటి వీడియోలు కూడా మనం చూడొచ్చు. అయితే బాలినేని ఈ విమర్శలు చేయటం అనుకున్నటువంటి ఆంతర్యం ఏందో అర్థం కాని పరిస్థితి. జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడని కూడా ఆయన శపించినటువంటి సందర్భాలు పిఠాపురం సభలో మనం చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభం సభ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత చేష్టలు అని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిగా కౌంటర్ ఇవ్వటం జరిగింది. అయితే తన తండ్రి రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సీఎం అయ్యాడని, జీవితంలో సీఎం కాకుండా తాను చేస్తానని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం చేయడంతో ఒంగోలు రాజకీయాలు కలవరం మొదలయ్యాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలోని ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఒక వర్గం విభేదిస్తున్న వేళ ఆయన రేపు ఒంగోలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు ఫుల్ సపోర్ట్ చేస్తారా? జనసేన పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు అయితే ఇదివరకు బాలినేని టైంలో పనిచేసినటువంటి కొంత వైసీపీ నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో కూడా చేరటం జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగం కూడా అక్కడ ఆద్యాంతం ఉద్వేగభరితంగా సాగడంతో అక్కడ ఉన్నటువంటి సభ మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారితో పాటు అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు, భారీగా లక్షలాది మందిగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా హర్షాతి ధ్వనులతోటి సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో మరి చూద్దాం.